తిరుపతిలో హైడ్రామా నెలకొంది. కోరం లేకపోవడంతో తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు 22 మంది కార్పొరేటర్లు ఎన్నిక హాల్కు రానున్నారు. అయితే వైసీపీ మాత్రం హాజరు కాలేదు. తమ కార్పొరేటర్లను కిడ్నాప్ చేశారని, వారిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. కోరం లేకపోవడంతో ఎన్నికను వాయిదా వేశారు అధికారులు. అంతకుముందు కూడా వైసీపీ సభ్యులు వస్తున్న బస్సును కూటమి నేతలు అడ్డుకున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికలో ఎలాంటి దాడులు చేయిస్తున్నారో చూస్తున్నామన్నారు రోజా. దళిత ఎంపీపై దాడులు చేయడం, రాళ్లతో కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. తిరుపతిలో ఎమ్మెల్యే చేస్తున్న అరాచకాలు పవన్కు కనబడలేదా అని ప్రశ్నించారు రోజా. 93% ఓటింగ్తో గెలిచామని పవన్ అన్నారని, అది ఈవీఎం ఓటింగ్ అయినా ఇప్పుడు అర్థమవుతోందని అన్నారు. నిజంగా ప్రజల మద్దతుతో గెలుచుంటే ఇలా చేయాల్సిన అవసరం లేదన్నారు రోజా. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి తిరుపతి పరువు ప్రతిష్ట ఎలా దిగజారుస్తున్నారో లడ్డూ విషయంలో చూసాం. మొన్న మనుషులు చనిపోయిన విషయం మనం చూసాం. ఒకవైపు వైఎస్ఆర్సీపీ నాయకులు మాకు అవసరం లేదంటూనే చంద్రబాబు నాయుడు, లోకేష్, మరోవైపు తమ నాయకులతో ఏ విధంగా కార్పొరేట్ల మీద, బస్సు మీద, అలాగే మేయర్ మీద, ఎంపీ గారి మీద దాడి చేశారు, రాళ్లతో కొట్టారు, బూతులు తిట్టారు, కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఇవన్నీ కూడా పోలీసులు చూస్తుండగానే అండ్ పవన్ కళ్యాణ్ గారు, మీ ఎమ్మెల్యే, జనసేన ఎమ్మెల్యే తిరుపతిలో ఎంత దిగజారిపోయి ఈ రోజు కార్పొరేటర్ని కిడ్నాప్ చేస్తున్నారో ఒకసారి గమనించండి. నిజంగా ప్రజల ఓట్లతో మీరు 93% సీట్లు సంపాదించుంటే ఈ రోజు ఒక డిప్యూటీ మేయర్ పోస్ట్ కి ఇంత రాద్ధాంతం చేసి, ఈ విధంగా రౌడీజం, గుండాయిజం చేసి కిడ్నాప్ చేయాల్సిన అవసరం